హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పుట్టిన నెలను బట్టి అమ్మాయిల మనస్తత్వం ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఆ అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది. ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అంటుంటాం. వారు ఎప్పుడు ప్రశ్నార్థకం ఓ పట్టాన అర్థం కాదు. ఎంత అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా అర్థం కావడం లేదు అంటూ ఉంటారు. అయితే ఆడవారిని అర్థం చేసుకోవడానికి సహనం కావాలి. పురాణకాలంలో శ్రీకృష్ణుడు, మహావిష్ణువు వంటివారే ఆడవారిని అర్థం చేసుకోవడానికి చాలా కాలం పట్టింది. ఇక మానవులం మనం ఎంత, వారు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. అయితే న్యూమరాలజీని అనుసరించి పుట్టిన నెలను ఉపయోగించి ఒక వ్యక్తి యొక్క పాత్రను నిర్ణయించడం ఒక రకమైన ప్రామాణిక పద్ధతి. ఇకపోతే అమ్మాయిలు పుట్టిన నెలను బట్టివారి మనస్తత్వం ఉంటుందట. మరి ఏ నెలలో పుట్టినవారు ఎలా ఉంటారో, వారి మనస్తత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జనవరి. ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా నిజాయితీగా ఉంటారు. వీరిలో మంచి ప్రతిభ దాగి ఉంటుంది. వీరి గురించి ఎవరైనా బయట వ్యక్తులు మాట్లాడుకుంటుంటే కోపగించుకుంటారు. అలాంటి వారిని ఎక్కువగా ద్వేషిస్తారు. వీరు స్వతంత్రంగా ఉండేందుకు ఆసక్తి చూపుతారు. వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువ. అలాగే జనవరిలో పుట్టినవాళ్లు సహజంగా ఇండిపెండెంట్గా ఉంటారు. వీళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అందరినీ ఆకట్టుకుంటారు. ఎదుటివారి తప్పులను, బలహీనతలను చూడరు. చాలా నిజాయితీగా ఉంటారు. ఫిబ్రవరి. ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా రొమాంటిక్గా ఉంటారు. అలాగే వీరికి సహనం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతరులపై వీరికి ప్రేమ, ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీరు అంత తేలికగా ఎవరికీ అర్థం కారు. ఎందుకంటే వీరి మూడు ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుంది. ఇలాంటి ఆడవారిని ఎవరైనా మోసం చేశారంటే లైఫ్లో వారిని మళ్లీ నమ్మరు. అలాగే ఫిబ్రవరిలో పుట్టినవాళ్లు చాలా అట్రాక్టివ్గా ఉంటారు. అయితే అందరితో కలవలేని కొంచెం బిడియం ఉంటుంది. అలాగే నిజాయితీగా, గౌరవంగా ఉంటారు. మార్చ్. ఈ నెలలో పుట్టిన అమ్మాయిల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది. నిజాయితీగా, విశ్వాసంగా ఉంటారు. వీరు ఎవరినైతే నమ్ముతారో వారిపై ఎక్కువ ప్రేమను చూపిస్తారు. వీరిని ప్రేమలో దింపాలంటే మాత్రం చాలా కష్టం. ఒక్కసారి వీళ్లు మీ ప్రేమలో పడ్డారంటే మీరు అదృష్టవంతులే, ఎందుకంటే జీవితాంతం వారితోనే ఉండాలని ఫిక్స్ అయిపోతారు. వీరు ఎన్ని కష్టాలు పడినా వారి నుంచి దూరం కారు. వీరు అందంగా ఉంటారు. అలాగే మార్చి నెలలో పుట్టినవాళ్లు ట్రావెలింగ్ అంటే ఇష్టపడతారు. అలాగే ఎక్కువ సిగ్గు, ప్రేమ కలిగి ఉంటారు. కాస్త నిర్మోహమాటం ఎక్కువ. అలాగే చాలా నిజాయితీగా ఉంటారు. ఏప్రిల్. ఈ నెలలో పుట్టిన స్త్రీలు మంచి తెలివైనవారు. ఎలాంటి పనినైనా మీరు ఈజీగా డీల్ చేయగలరు. ప్రతి ఒక్కరి మనసును సులభంగా దోచుకుంటారు. ఇక వీళ్లు ప్రేమించిన వ్యక్తులు వీరినే కాకుండా ఇతరుల్ని ప్రేమిస్తే వీళ్లు తట్టుకోలేరు. వీరికి అసూయ కూడా ఎక్కువే. వీరు చాలా డైనమిక్గా, యాక్టివ్గా, అట్రాక్టివ్గా ఉంటారు. అలాగే ఏప్రిల్లో పుట్టినవారు వీరు తాము నమ్మిన వారికోసం ఎంతటి త్యాగం చేసేందుకైనా వెనుకాడరు. వీరికి కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు కొత్త విషయాలను ఎక్కువగా ఇష్టపడతారు. కెరీర్పై ఎక్కువ ఫోకస్ పెడతారు. ఎవరికీ భారం కాకూడదని భావిస్తారు. మే. ఈ నెలలో పుట్టిన స్త్రీలు అందంగా ఉంటారు. వీరు పర్సనల్ లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ సాధించే అవకాశముంది. వీరిలో టాలెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు తాము నమ్మిన వారికోసం ఎంతటి త్యాగం చేసేందుకైనా వెనుకాడరు. వీరు జర్నీ చేయడాన్ని బాగా ఇష్టపడతారు. కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లాలన్న కోరిక వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్తో కలిసి పార్టీలను బాగా ఎంజాయ్ చేస్తారు. వీరు ఏదైనా పనిని ప్రారంభించే ముందు చాలా క్లారిటీతో ఉంటారు. వీరిలో హార్డ్ వర్క్ చేసే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు నిజాయితీగా ఉంటారు. అలాగే మే నెలలో పుట్టినవారు వాళ్ల సొంత నిర్ణయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మ్యూజిషియన్స్, యాక్టర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ. కుటుంబాన్ని ప్రేమిస్తారు. వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా విషయాల్లో మొండిగా ఉంటారు. జూన్. ఈ నెలలో పుట్టిన అమ్మాయిల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది.
మంచి కమ్యూనికేషన్స్ కలిగి ఉంటారు. ఏం మాట్లాడినా దానికి ముందు బాగా ఆలోచించి మాట్లాడతారు. ఏ విషయాన్ని అయినా ముఖం మీదే చెప్పేస్తారు. మనుషుల వెనకాల మాట్లాడడం వీరికి అస్సలు ఇష్టముండదు. అంతేకాకుండా వీళ్ళకి భయమంటే ఏమిటో తెలియదు. అలాగే జూన్ నెలలో పుట్టినవాళ్లు చాలా రొమాంటిక్గా ఉంటారు. వీరు ఎవరినైతే ప్రేమిస్తారో వారిని అన్ని విధాలా సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. జూలై. ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా నిజాయితీగా ఉంటారు. అంతేకాదు చాలా అందంగా ఉంటారు కూడా. మంచి తెలివిగలవారు. వీరు విభేదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. చుట్టూ ఉన్న వ్యక్తులతో మర్యాదగా ఉంటారు. దయజాలిగుణం ఎక్కువ రిలేషన్స్ను కాపాడుకుంటారు. వీళ్ళు ఒక్కసారి హర్ట్ అయ్యారంటే అంతే సంగతి. మళ్ళీ వీళ్ళు మామూలు మనుషులు కావడానికి చాలా టైం పడుతుంది. అలాగే జూలైలో పుట్టినవాళ్లు చాలా జాలి కలిగి ఉంటారు. వాళ్ల రిలేషన్స్లో నిజాయితీగా ఉంటారు. ఆగస్ట్. ఈ నెలలో పుట్టిన అమ్మాయిల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇక అందరి దృష్టి ఎప్పుడూ వీరిపైనే ఉండాలని భావిస్తారు. ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా రొమాంటిక్గా ఉంటారు. అలాగే ఆగస్ట్ నెలలో పుట్టినవారు సమాజానికి మూల స్తంభాల్లాంటివారు. ఇతరులను ప్రోత్సహిస్తారు. తేలికగా డబ్బు సంపాదిస్తారు. చాలా అట్రాక్టివ్గా ఉంటారు. అలాగే కేరింగ్, లవింగ్గా ఉంటారు. సెప్టెంబర్. ఈ నెలలో పుట్టిన అమ్మాయిలకు జాలిదయ ఎక్కువగా ఉంటుంది. క్రమశిక్షణ కూడా ఎక్కువే. అందానికి ప్రతిరూపంగా ఉంటారు. మోసగించిన వారిని వీరు అస్సలు క్షమించరు. ప్రతీకారం తీర్చుకునే వరకు వదలరు. వీరు ఎవరిని కూడా ఇబ్బంది కలిగించరు. వీరికి కాబోయే భర్త విషయంలో చాలా ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉంటారు. నిజాయితీ సెన్సిటివ్గా ఉంటారు. మనసులో ఉన్న ఫీలింగ్స్ను బయటకి చెప్పరు. అందుకే వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అలాగే సెప్టెంబర్ నెలలో పుట్టినవాళ్లు చాలా తెలివైనవాళ్లు. వీళ్ల పెద్ద వీక్నెస్ డిప్రెషన్. వీళ్ళు చాలా త్వరగా కాంప్రమైజ్ అవుతారు. చాలా కేర్ఫుల్గా ఉంటారు. చాలా నిజాయితీగా, సెన్సిటివ్గా, నాలెడ్జ్ కలిగి ఉంటారు. సీక్రెట్స్ దాచుకుంటారు. ఎవరికీ తమ ఫీలింగ్స్ని చెప్పరు. అక్టోబర్. ఈ నెలలో పుట్టిన స్త్రీలు చిన్న చిన్న విషయాలకు భయపడే మనస్తత్వముండదు. వీరికి భావోద్వేగాలు ఎక్కువ. వీరు చాలా స్మార్ట్గా ఉంటారు. అయితే వీరి ఫీలింగ్స్ను అందరితో చెప్పుకోడానికి ఇష్టపడరు. ఈ నెలలో పుట్టిన అమ్మాయిలంటే మిగతా వారికి అసూయ ఎక్కువ. వీరు కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ కోల్పోతారు. అలాగే అక్టోబర్ నెలలో పుట్టినవాళ్లు చాలా లక్కీ పర్సన్స్. లక్ష్యాలను సాధిస్తారు. చాలా ఎమోషనల్గా ఉంటారు. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు, ఇష్టపడతారు. అలాగే వాళ్ల నుంచి కూడా అదే కోరుకుంటారు. కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ కోల్పోతారు. నవంబర్. ఈ నెలలో పుట్టిన స్త్రీలు ఇతరులతో పోల్చుకుంటే ప్రతి విషయంలో ఒక అడుగు ముందే ఉంటారు. వీరి దగ్గర ఏదైనా అబద్ధం చెబితే వెంటనే వీరు గుర్తుపడతారు. అందువల్ల వీరితో ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకూడదు. వీరు అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీళ్ళు చాలా తెలివైనవాళ్లు. అలాగే చాలా షార్ప్గా ఆలోచిస్తారు. అలాగే నవంబర్ నెలలో పుట్టినవాళ్లు కొన్నిసార్లు చాలా సెన్సిటివ్ ఫీలై ఒత్తిడికి గురవుతారు. చాలా సృజనాత్మకంగా ఉంటారు. వీరు ఎల్లప్పుడూ కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు. వీరికి సృజనాత్మక మార్గాలను కనుగొనడం పెద్ద కష్టమేమీ కాదు. వీరు ఏ పని చేసినా అందులో తమ ప్రత్యేకత ఉండేలా చూసుకుంటారు. వీరి మనస్కు నచ్చిన పని చేయడం వల్ల ప్రతి పనిలోనూ సక్సెస్ అవుతారు. అంతేకాదు ఉత్తమ ఫలితాలను రాబడతారు. డిసెంబర్. ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. విద్యారంగంలో బాగా రాణిస్తారు. ప్రతి విషయాన్ని చాలా సీరియస్గా ఆలోచిస్తారు. అంతేకాదు వీరిలో అద్భుతమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. డిసెంబరులో జన్మించినవారు అవకాశం వచ్చినప్పుడు ఉన్నత స్థానాలను సాధించడంలో విజయం సాధిస్తారు. వీరు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే బలాన్ని కలిగి ఉంటారు. ఏదైనా సమస్య వచ్చి మూడు బాగాలేకున్నా వెంటనే తిరిగి మామూలు స్థితికి ఎలా రావాలో వీరికి బాగా తెలుసు. వీళ్ళు ఓపెన్ మైండెడ్గా ఉంటారు. అలాగే డిసెంబర్ నెలలో పుట్టినవాళ్లు ఫిలాసఫర్స్ అవుతారు. చాలా తేలికగా లక్, వెల్త్ పొందుతారు. అలాగే ఆధ్యాత్మిక విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చూశారు కదండీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అలాగే ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.